పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి గుడిలో ఉన్న పురాతన శాసనంపై గతంలో నేను ఒక వీడియో చేశాను. దానికి చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చింది. కామెంట్ల రూపంలో ఫాలోవర్స్ మిగతా శాసనాలు ఉంటే కూడా చూపించండి అని కోరుకున్నారు. మీరు ఇచ్చిన ఉత్సాహంతో మరొక అద్భుతమైన శాసనాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అది ఎక్కడ ఉందా అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా నాతో రండి. ఇక్కడ ఎంత అద్భుతమైన పురాతన శాసనం ఉందని చాలా మందికి తెలియదని నా అభిప్రాయం. మన పూర్వీకులు మనకు పంపిన అద్భుతమైన సందేశాన్ని తన ఒడిలో దాచుకున్న అద్భుతమైన శాసన స్తంభం ఇదే. చూసారా మన వాళ్ళు దీన్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో ఈ స్తంభాన్ని. మన కాంట్రవర్సీలు వద్దు కానీ ఇక విషయానికి వస్తే, గత 2 నెలలకి ఈ శాసనం మీద వర్క్ చేశాను. ప్రతి పదాన్ని డీకోడ్ చేశాను. చాలా అద్భుతమైన విషయాలు బయటపడ్డాయి. చివరి వరకు చూడండి, మీకు కూడా తెలుస్తాయి. పురాతన తెలుగు, గొలుసుకట్టు తెలుగు అక్షరాలు మారిపోవడం వల్ల చాలా నిశ్చితంగా పరిశీలిస్తేనే గానీ ఈ శాసనాన్ని మనం చదవలేం. మీకు అర్థం అవడం కోసం పురాతన తెలుగుని నేడు తెలుగులోకి తర్జుమా చేసి కింద టైప్ చేశాను చూడండి. స్వస్తి శ్రీ అభ్యుదయ శాలివాహన శకవర్షంబులు 1518 లఘునిడి దుర్ముఖి సంవత్సర పాల్గొన శుద్ధ 13 అంటే శుద్ధ త్రయోదశి నాడు స్వస్తి శ్రీ సర్వలోకాశ్రయ శ్రీ విష్ణువర్ధన్ మహారాజులైన శ్రీ సాలోద బెహరా మహాపాత్రులైన శ్రీ లిమ్రకథా హరిశ్రేండ మహారాజులం గారు సుముహూర్తాన ప్రతిష్ఠ చేసెను. ఇప్పుడు శాసనాన్ని వివరిస్తున్నాను. శకవర్షంబులనే క్యాలెండర్ ప్రకారం 1518లో దుర్ముఖి సంవత్సరంలో పాల్గొన మాసంలో శుద్ధ త్రయోదశి నాడు ప్రతిష్ఠ చేశారని చెప్పారు. శాసనంలో కనిపిస్తున్న ఈ తేదీని మనం వాడుతున్న గ్రెగోరియన్ క్యాలెండర్లోకి మార్చాలంటే ఆ 1518కి 78 సంవత్సరాలు కలపాలి. కలిపితే 1596 సంవత్సరం అవుతుంది. పాల్గొన మాసం అంటున్నారు కాబట్టి ఇది మార్చి నెల 1596లో ఈ ప్రతిష్టా కార్యక్రమం జరిగిందని అర్థమవుతుంది. ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని చేసిన రాజు ఎవరంటే సర్వలోకాశ్రయ విష్ణువర్ధన మహారాజు అనే చాళుక్యుల కాలం నాటి బిరుదులు కలిగిన బెహరా మహాపాత్రులైన అంటే కళింగుల కాలం నాటి సామంతులకు గాని సర్వ సైన్యాధ్యక్షులకు గాని ఈ బిరుదిస్తారు కలిగిన లింగధర హరిశ్చంద్ర మహారాజు అనే ఆయన ఈ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ ఉన్న రాజముద్రికలు బట్టి సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం ఆ సింబల్స్ అవే తాను చేసిన ప్రతిష్ట నిలిచి ఉండాలని కోరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడున్న రాజముద్రికలు బట్టి సామంతరాజుకున్న బిరుదులు బట్టి ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. మన పాలకులు చాళుక్యులు, విజయనగరం రాజులు, ఒరిస్సాకి సంబంధించిన కళింగ గజపతి రాజుల ఏలుబడిలో మన పాలకులు ముఖ్యపట్నంగా వర్ధిల్లిందని అర్థమవుతుంది. ఈ శాసనాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత సామంతరాజు కుటిలి బుద్ధి బయటపడింది. అదేంటంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఆ లాస్ట్ లైన్ లో చూడండి, అక్కడ శిల్పి పేరు రాస్తారు. నేను పాత శాసనంలో చూసినప్పుడు విటాచార్య అని ఆయన శిల్పి రాశాడు. కానీ ఇక్కడ దాన్ని రఫ్ చేంజ్ చేశాడు ఈ రాజు. మరి ఎందువల్ల? ఇంకో విషయం ఏంటంటే శిల్పి ఎక్కడ రాజు ఏం ప్రతిష్ఠ చేశాడనేది చెప్పలేదు. ఈ శాసనం స్తంభం మీద ఉంది కాబట్టి ఈ మండపాన్ని ప్రతిష్ఠ చేశాడని అనుకుంటున్నాను. నాకున్న పరిజ్ఞానంతో 430 ఏళ్ల నాటి గుర్తింపు లేని ఈ శాసనాన్ని మీరు అందరూ గుర్తించాలని కోరుకుంటూ చేసిన వీడియో తప్పులేమన్నా ఉంటే మాత్రం మన్నించండి. అంతటి ఘన చరిత్రను మన భావితరాలకు తెలియజేయడం కోసం షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇట్లు మీ ఉదయం ముత్యాల.